హలో ఫ్రెండ్స్, బీరకాయ మసాలా కర్రీ తయారు చేద్దాం. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, 2-3 లవంగా, 2-3 ఇలాయచీ, చెక్క అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొన్ని పల్లీలు అయితే వేయించుకుందాము. పల్లీలు వేయించుకున్న తర్వాత అవి కూడా పక్కన పెట్టేసి మంచి నువ్వులు ఇంకా ఎండు కొబ్బరి కూడా వేయించుకొని పక్కన పెట్టుకుందాం, చల్లగా అవుతాయి. ఇప్పుడైతే ఇంకా అదే కడాయిలో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా మంచిగా వేయించుకొని ఇప్పుడు పసుపు అయితే వేసుకోవాలి. పసుపు కూడా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే చక్రాల్లాగా కట్ చేసుకున్నాం అన్నమాట బీరకాయ ముక్కలని, అవి కూడా వేసుకోవాలి. మొత్తం నేనైతే రౌండ్ కట్ చేసిన, ఇంకొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ నేను రౌండ్ సన్నంగా కట్ చేసిన అనమాట. బాగా మొత్తం అన్నిటికీ ఉల్లిపాయ పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు బాగా ఉడకనివ్వాలన్నమాట ఆయిల్లోనే. చూడండి బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకుందాము. ఇందాక మిక్సీ పట్టిన అనమాట ఇవి ఫ్రై అయ్యేటప్పుడు. ఈ పేస్ట్ అంతా వేసుకొని తర్వాత కారం, ఉప్పు అవన్నీ అయితే వేసుకుందాము. చూడండి పేస్ట్ వేసినాం కదా. ఇప్పుడు కొంచెం 2 స్పూన్స్ అట్లా కారం వేద్దాము. తర్వాత సాల్ట్, వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను అనమాట. ఇందాకనే మనం మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా మిక్సీ పట్టుకున్న దాంట్లో, ఇంకొంచెం వేస్తున్నాను అనమాట, పట్టింది. మొత్తం కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత వాటర్ పోసుకుందాము. చూడండి మగ్గింది కదా. ఇప్పుడు కావలసినంత గ్రేవీ కోసం వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా మరిగిన తర్వాత చూడండి దగ్గరకు వచ్చేసింది. ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది అన్నంలోకి. వీడియో నచ్చితే లైక్ చేయండి.